త్రేతాయుగానికి ముందున్న ఆ ప్రాచీన కాలంలో తారకాసురుని ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అపారమైన తపస్సు ప్రారంభించారు. వారి తపస్సు అంత తీవ్రమైందో లోకాలన్నీ కంపించిపోయాయి. చివరకు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై వారికి వరం కోరమన్నాడు. అప్పుడు ఆ రాక్షస సోదరులు ఇలా కోరారు: మాకు 3 అజేయ నగరాలు కావాలి. ఒకటి బంగారంతో స్వర్గంలో, ఒకటి వెండితో ఆకాశంలో, మరొకటి ఇనుముతో భూమిపై. ఈ 3 నగరాలు ఒకే సరళిలో కలిసిన క్షణంలో ఒకే బాణంతో వాటిని ఛేదించినవాడే మమ్మల్ని జయించగలగాలి. బ్రహ్మ ఆ వరాన్ని అనుగ్రహించాడు. అలా త్రిపురాలు పుట్టుకొచ్చాయి. బంగారు, వెండి, ఇనుప నగరాలు. అవి గగనంలో సంచరిస్తూ అపారమైన శక్తితో వెలిగిపోయేవి. కాని కాలక్రమంలో ఆ రాక్షసులు అహంకారంతో క్రూరులయ్యారు. దేవతలను స్వర్గం నుంచి తరిమేశారు. ఋషులు యజ్ఞాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 3 లోకాలు భయంతో వణికిపోయాయి. చివరకు దేవతలందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్లారు. మహాదేవుడు కళ్లను మెల్లగా తెరిచాడు. ఆయన ముఖంలో కోపం లేదు. కేవలం నిశ్శబ్దమైన దైవ సంకల్పం మాత్రమే ఉంది. కాలం వచ్చినప్పుడు త్రిపురం నశిస్తుంది అని ఆయన పలికాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక విశ్వరథాన్ని నిర్మించారు. భూమి రథమైంది. మేరు పర్వతం విల్లుగా మారింది. వాసుకి నాగు విల్లుదారమయ్యాడు. సూర్యుడు, చంద్రుడు చక్రాలయ్యారు. బ్రహ్మ సారథిగా నిలిచాడు. విష్ణు స్వయంగా బాణమయ్యాడు. అగ్ని, వాయువు ఆ బాణానికి శక్తిగా నిలిచారు. అన్నీ సిద్ధమయ్యాయి. కాని శివుడు తొందరపడలేదు. 1000 దివ్య సంవత్సరాలు ఆయన ప్రశాంతంగా నిరీక్షించాడు. హిమాలయంలా నిశ్చలంగా, సముద్రంలా లోతుగా. ఆయన కేవలం సరైన క్షణాన్ని ఎదురుచూశాడు. చివరకు ఆ మహాక్షణం వచ్చింది. 3 నగరాలు ఒకే రేఖలో నిలిచాయి. అప్పుడు మహాదేవుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. ఆయన విశ్వవిల్లును పైకెత్తాడు. దివ్యబాహువుతో దాన్ని లాగాడు. ఒక్క బాణాన్ని సంధించాడు. ఆ బాణం బ్రహ్మాండాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. ఒక్క క్షణంలోనే 3 నగరాలు అగ్నిజ్వాలల్లో కరిగిపోయాయి. ఆ జ్వాలలు సృష్టి అంతటా కనిపించాయి. రాక్షసుల అహంకారం బూడిదైంది. కాని మహాదేవుని అగ్ని కేవలం నాశనం చేయలేదు, పవిత్రం చేసింది. ఆ 3 రాక్షస సోదరులు కూడా శివాగ్నిలో శుద్ధి చెంది మోక్షాన్ని పొందారు. దేవతలందరూ, ఋషులందరూ ఆనందభాష్పాలతో శివ మహిమ్న స్తోత్రం గానం చేశారు. ఆ అగ్నిజ్వాలల మధ్యలో నీలకంఠుడైన శివుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కంఠంలోని నీలికాంతి విశ్వాన్ని ప్రకాశింపజేసింది. ఆ రోజు నుంచి ఆయన త్రిపురారి గా ప్రసిద్ధి చెందాడు. 3 నగరాలను సంహరించిన మహాదేవుడు. శాశ్వత విజేత. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.